2005-04 ఆ ప్రాంతంలో మన సేవ ప్రారంభించిన దినాల్లో మన పరిస్థితి చాలా దయనీయంగా ఉండేది. ఆ రోజుల్లో ఎవరో చింతల్లో ఒక ఇంటికి వచ్చాం. ఒక 500 రూపాయలు నా దగ్గర ఉన్నాయి. ఫెయితోములు ఇంకా పైసా కూడా లేదు. 500 రూపాయలు జేబులు పెట్టుకొని నేను సోరారం వైపు వెళ్తున్నాను. షాపూర్ చౌరస్తాకు వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు నా లోపల నుండి చెప్తున్నాడు, సేవకుడా నువ్వు దిగు, షాపూర్ ప్రాంతంలో పలానా పేద విధవరాలు ఉంది, మందిరానికి వచ్చే విధవరాలు, ఆ పేద బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయి అని లోపల నుండి పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఆత్మదేవుడు ప్రేరేపిస్తూ ఉంటే నేను అంటున్నాను, నేను బాగున్నాయ్యా అంటున్నాను. ఎందుకు బాగున్నా అంటున్నానో తెలుసా? ఇక్కడేమో ప్రార్థన చేయటానికి బో అంటున్నాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయమంటాడో నాకు తెలుసు. ఆడికి వెళ్ళిన తర్వాత ఏం చేయమంటాడో ఆయన మనసు నాకు తెలుసు. అందుకని నేను బాను ప్రభు అంటున్నాను. దేవుడు అంటున్నాడు నువ్వు దిగరా ముందు అంటున్నాడు. సరే నేను గట్టిగా మనసులో అనుకున్నాను, ప్రభా నేను ఆడికి వెళ్ళి ప్రార్థనే చేస్తా, ప్రార్థన మాత్రమే చేస్తా, నా జేబులో ఉన్న 500 రూపాయలు మాత్రం పొరపాటున గదిలించను. సరే ముందు నువ్వు ప్రార్థన చేయరా అన్నాడు. వెళ్ళాను. ఆడికి వెళ్ళిన తర్వాత 2 ఆడపిల్లలు ఉన్నారు. వాళ్ళని అడిగాను, అమ్మ స్కూల్కి వెళ్ళారా అని. అన్నయ్య వారం రోజులు అవుతుంది స్కూల్కి వెళ్ళి, ఫీజు కట్టలేదని పంపించేశారు అన్నయ్య అన్నారు. కొంచెం మనసు బాధ అయిపోయింది. మరలా అడిగాను, ఏం కూర వండుకున్నారమ్మా అన్నాను. ఆ బిడ్డలు అన్నారు, కూర వండుకొని 3 రోజులు అవుతుంది అన్నయ్య, చింతపండు పులుసు పోసుకొని తాగుతా ఉన్నాము అన్నారు. చాలా బాధ అనిపించింది. పేద విధవరాలు, చాలా బాధ అనిపించింది. వెంటనే అమ్మా మీకోసం ప్రార్థన చేస్తాను మోకరించండి అన్న. మోకరించారు. ఇక నేను ఏడుస్తా గంభీరంగా ప్రార్థన చేస్తున్నాను. అలనాడు ఏలియాకి కాకోలము ద్వారా ఆహారం పంపించిన వాడా, వీళ్ళకు కూడా ఎట్లా కూడా సహాయం పంపించిన ఆయన, కాకోలం చేత పంపించిన ఆయన అన్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు, ఒరే ఆ కాగివి నువ్వేరా అన్నాడు. ప్రభు ఆ కాకులు పంపించంటే ఆ కాగివి నువ్వేరా అన్నాడు. నేను అన్నాను మనసులో, నేను ఇందుకే కదా రానందే, నేను ఎందుకు రానన్నాను, ఇందుకే కదా. పరిశుద్ధాత్మ దేవుడు ముందు నీ జేబులో ఉన్న 500 తీసి పేద విధవరాలకి రా అన్నాడు. నేను తక్కువ తిన్నానా? జేబులో చేయి పెట్టి ఒక 100 రూపాయలు లోపటకు నొక్కి 400 బయటికి తీసా. 400 బయటికి తీసి ఆమెకి ఇచ్చిన తర్వాత ఆమె ముఖంలో 1000 వాట్స్ బల్బు వెలుగుతుంది, నా ముఖంలో 0 క్యాండిల్ బల్బు. ఉన్న ప్రకాశం అంతా పోయింది. ఇక అయిపోయింది. ఆమెకు 400 ఇచ్చేసి 100 రూపాయలు జేబులో పెట్టుకొని ఉసూరుమంటూ నడుచుకుంటే వస్తున్నాను, సోరారం వెళ్తున్నాను. ఇక అప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉందంటే, వర్షానికి తడిసిన కోటి ఉంటుంది చూసారా, అదన్నా కాస్త నయం అనుకోవచ్చు, అంతకంటే దారుణం. ఆ ధైర్యమైన పరిస్థితులు ఉసూరుమంట ఇంటికి వెళ్తున్నా. దేవుని బిడ్డలారా, నేను ఫెయితోంకి వెళ్తే ఫెయితోం గేటు ముందు ఒక తమ్ముడు నిలవబడి ఉన్నాడు. ఆ తమ్ముడు చూస్తే వరద బాధితుల్లాగా ఉన్నాడు. చర్చి గేటు ఎదురు నిలవబడి ఉన్నాడు. నేను చూసా, ఏంటి తమ్ముడు ఇక్కడికి వచ్చి నిలవబడ్డాడు. మనసు లోపల భయం, ఈ 100 రూపాయల కోసం వచ్చాడేమో ప్రభా, ఈ 100 రూపాయలు పోతే నా పని కావాలి ప్రభా అని మనసులో అనుకుంటున్నాను. సరే నేను మెల్లిగా గేటు దగ్గరికి వెళ్ళాను. ఆ తమ్ముడు ఎగిరెగిరి పడతా అన్నా ప్రైజ్లాడన్నా, అన్నా ప్రైజ్లాడని ఎగురుతూ ఉన్నాడు. మనకు మాత్రం ఉలుగు పలుకు యేసునామంలో లేదు. అన్నాడు, అన్నా నీ కోసం 1/2 గంట నుంచి ఎదురు చూస్తున్నాను అన్నా అన్నాడు. నేను మనసులో అనుకున్నాను, ఒరే తమ్ముడా, ఈ 100 రూపాయల కోసం 1/2 గంట నుంచి ఎదురు చూడాలా మనసులో అనుకున్నాను. మొత్తానికి తలుపు తీసే గేటు తీసే లోపలికి వెళ్ళాను. మోకరించుంటాడు. అన్నాడు, అన్నా 1/2 గంట నుంచి దేవుడు మీ దగ్గరికి పొమ్మని నన్ను ప్రేరేపించాడన్నా. ఒరే 1/2 గంట కాదు, 100 రూపాయల కోసం 1/2 గంట నుంచి దేవుడు ప్రేరేపించాడా అని మనసులో అనుకున్నాను. ఎందుకు తమ్ముడు 1/2 గంట నుంచి ప్రేరేపిస్తున్నాడు అన్నా దేవుడు 1/2 గంట నుంచి మీకు 5,000 రూపాయలు కానుకమని దేవుడు ప్రేరేపించాడన్నా. నేను కూడా 5,000 ఇద్దాం అనుకున్నానన్నా. బీరువాలో కూడా 10,000 రూపాయలు ఉన్నాయి అన్న. ఎందుకనో బీరువాలు తీసేటప్పటికి నా చేతికి 4,000 వచ్చినాయి అన్న. ఎందుకు 5,000 అని 4,000 తీసుకొచ్చానన్నా. నేను 5,000 అనుకున్నాను, దేవుడు కూడా 5,000 చెప్పాడన్నా. ఎందుకు 4,000 ఇస్తున్నానో నాకు అర్థం కాలేదన్నా అన్నాడు. నేను అనుకున్నా, నీకు అర్థం కాలేదురా,
నేను 100 నొక్కితే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 2 విషయాల్లో నా చెయ్యికి ఎముకుండదు. నంబర్ 1, పరిచర్యకు ఎన్ని వేల రూపాయలు ఖర్చు పెట్టమన్నా ఖర్చు పెడతాను. సెకండ్ ప్రియారిటీ, సంఘంలో పేద బిడ్డలు ఎవరైనా ఉన్నారని తెలిస్తే, అయితే ఎప్పుడు నేను మైకులో చెప్పను, ఇలా చేసినట్లుగా కనీసం ఫోటో కూడా తీసి వాట్సాప్లో ఫేస్బుక్లో చేయను. ఎందుకంటే ప్రభు ఒక మాట అంటాడు, నీ కుడి చేతితో చేసింది చెప్పాలి. నా దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక తీర్మానం చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన 10,000లో 5 రొట్టెలు 2 చిన్న చేపలను దేవుడు ఆశీర్వదించడానికి కారణం, యేసు ప్రభు ఆ రొట్టెలను ఎత్తుకొని ఏం చేశాడు? ఆశీర్వదించి వాటిని విరిచాడట. నీకు వచ్చే జీతంలో నీ కష్టార్జితాన్ని విరవాలి. ఎలా విరవాలి? 20,000 రూపాయలు సంపాదించావు. ఆ 20,000లో 2,000 రూపాయలు నావి కాదు ప్రభువా, ఇది దశాంశం, ఇది మీ మందిరావరణంలో ఉండాలి. 2,000 విరు. 18,000 ఉంటాయి కదా, ఆ 18,000లో కనీసం ఒక్క 100 రూపాయలైనా, కనీసం దేవుడు కృపిస్తే ఒక్క 500 రూపాయలైనా పేద బిడ్డ కోసం విరు. నీ కష్టార్జితాన్ని ఎప్పుడు విరుస్తావో అప్పుడు అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. నీ తోటి వారి కోసం నువ్వు పోటపడు. ఈరోజు ఖచ్చితంగా తీర్మానం చేసుకో. యోధా సహోదరుడు కోసం పోటపడినవాడు సహోదరుల కంటే హెచ్చించబడ్డాడు. అతనిలో నుండి ప్రముఖులు బయలుదేరారు. నా ఆశ, నా ప్రార్థన, ప్రభు సన్నిధిలో ఈ వాక్యం విన్న నీ జీవితంలో, దేవా, నా ఇంటిలో పుట్టిన నా కుమార్తెలు కానీ, నా గర్భాన పుట్టిన నా కుమారులే కానీ రాగల కాలంలో వారు ప్రముఖులుగా మార్చబడాలి. మొద్దులో నుండి చిగురు ప్రారంభమైనట్లుగా ఆ చిగురు మహావృక్షంగా మార్చబడినట్లుగా నా వంశంలో అలాంటి ప్రముఖులను పుట్టించయ్యా అని కోరుకుందాం. అట్టి విస్తార కృప ప్రతి బిడ్డ మీద దేవుడు కుమ్మరించునుగాక.